ఏం పెద్దమ్మా బాగున్నావా? ఏమ్మా బాగున్నావా? ఎక్కడ ఉండేది? ఎవరిది బండి? ఎవరిది? చేతోడు కింద 10,000 ఇచ్చినారా? కడుతున్నావా? మళ్ళీ వడ్డీ కూడా పడిందా? ఎక్కడ ఏడా ఇండ్లు ఉండేది? మీ ఇంటికన్నా కొట్టేసుకో. పిల్లలు ఉన్నారా? ఇండ్లు శాంక్షన్ చేసుకుంటే కట్టించుకుంటారా? కొడుకు కట్టించుకుంటాడా? నువ్వు కట్టించుకోలేవు ఈ వయసులో. కొడుకు కట్టించుకుంటాడా? బాలాజీ బిఎల్సీ తీసుకో. నీ తర్వాత ఈమెది అయిపోయి ఈయనది అయిపోతుంది. బిఎల్సీలో పెట్టిస్తాంలే సన్న ఎత్తుకొని చూసింటావు నువ్వు. నిక్కర్ల కాడ నుంచి చూసింటావు. కానీ ఏమ్మా చెప్పుక. ఎక్కడ? లోని కోటలో. నీకు ఇల్లు లేదమ్మా? అంటే సచివాలయంలో పెట్టుకోవాలా? నారాజు చూస్తాలే. ఇండ్లు ఉంటే ఇండ్లు ఇంకోటి ఎందుకు వస్తుంది అమ్మా? ఎట్లా వస్తుంది అమ్మా? ఎలా వస్తుంది అమ్మా? సొంత ఇల్లు పెట్టుకొని ఎలా అడుగుతావమ్మా? ఏం ఊరికనే రావమ్మా స్థలాలు? అది రవి ఆస్తో నా ఆస్తో కాదు ఇవ్వడానికి. గవర్నమెంట్ లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. హూ ఇస్ ద అడ్మిన్ హియర్? నువ్వేనా కొత్తగా వచ్చినావా? యు ఆర్ లుకింగ్ ఆఫ్టర్ విఆర్ఓనా? మొత్తం అన్ని ఎంక్వైరీ చేయండి సార్. మొత్తం అన్ని ఎంక్వైరీ చేయండి. ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైరీ చేయండి. 6 షిఫ్ట్ వాలిడేషన్లో దాటుకొని ఎట్లా వచ్చినాయో చూసుకోండి. అసలు కొత్తగా ఇప్పుడు ఎన్ని 90 డేస్లో ఎన్ని ఎంటర్ చేసినారు? అంతకుముందు ఎన్ని వచ్చినాయి? అంతకుముందు ఎన్ని వచ్చినాయి ఫేస్ 1లో? మళ్ళీ ఆ 700 లిస్టు తీసుకోండి. ఈ 51 లిస్టు తీసుకోండి. ఇప్పుడు 120 లిస్టు తీసుకోండి. ఎలా వస్తున్నాయి ఇన్ని? నాకు తెలుసు అమ్మా. నీ దగ్గరకు వచ్చేలాగలే నువ్వు ఇప్పుడు చెప్తాను. నాకు తెలుసు. ఆల్ ది ఎంక్వైరీ చేసుకొని అసలు ఎలా బైపాస్ అయ్యి వస్తున్నాయని. ఎలా బైపాస్ అయ్యి వస్తాయి నేను చేయిస్తానులే రవి. విడిచిపెట్టు రవి. నువ్వు